నమస్కారం. ఈరోజు మనం హిందూ తత్వశాస్త్రంలోకి కొంచెం లోతుగా వెళదాం. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పూజ అంటే కేవలం కర్మకాండలు చేయడం కాదు, అంతిమ జ్ఞానాన్ని పొందడానికి అదొక మార్గమనమాట. సరే, ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. అసలు మనం చేసే ఆరాధన, పూజలు కేవలం మన కోరికలు తీరడానికేనా, లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన ప్రయోజనముందా? అవును, ఈరోజు మనం సరిగ్గా దీని గురించే తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఉపాసన. ఇది కేవలం బయటికి చేసే పూజలు, హారతులు కాదన్నమాట. ఇది మనస్సులో, అంతరంగంలో చేసే ఒక రకమైన ధ్యానం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చూడండి. మనం ఒక పువ్వును చూసి ఆహా ఎంత అందంగా ఉంది అనుకోవడం ఒకటి, కాని అదే పువ్వు అస్తిత్వాన్ని, అది ఎలా వికసించింది, దానిలో ఉన్న జీవశక్తిని లోతుగా ఆలోచించడం, అదే ధ్యానం. ఉపాసన అంటే అలాంటిదే, ఒక లోతైన మానసిక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇదిగో, ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైన వాక్యముంది. అది ఈ ఉపాసన యొక్క సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పేస్తుంది: విద్యయా అమృతమశ్నుతే. దీని అర్థమేంటంటే, జ్ఞానం ద్వారా అమరత్వాన్ని పొందుతారు. అయితే ఇక్కడ అమరత్వమంటే శరీరం చనిపోకుండా ఉండటం కాదు, అది కాదు. అసలైన అర్థం జనన మరణ చక్రం నుంచి బయటపడటం, అంటే మోక్షం పొందడం. ఉపాసన అనేది సరిగ్గా ఆ జ్ఞానాన్ని మనకందించే మార్గమనమాట. సరే, ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే మనం రెండు పదాల మధ్య తేడా తెలుసుకోవాలి. ఒకటి విద్య, రెండోది అవిద్య. చాలా సింపుల్. విద్య అంటే పరమాత్మ గురించిన అసలైన జ్ఞానం. ఇదే మన ఫైనల్ గోల్. మరి అవిద్య అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచం, మన చుట్టూ ఉన్న వస్తువులు, వాటిమీద మనకున్న వ్యామోహం, ఇదే అవిద్య. సో ఉపాసన ఏం చేస్తుందంటే మనల్ని ఈ అవిద్య అనే చీకటి నుంచి విద్య అనే వెలుగువైపుకి తీసుకెళ్తుంది, బంధాల నుండి విముక్తి వైపు నడిపిస్తుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ పరమజ్ఞానం, ఈ విద్య కేవలం ఒక ఐడియానా, లేక దానికేదైనా రూపముందా? ఉందండి. దానికి 10 అద్భుతమైన రూపాలున్నాయి. ఆ రూపాలనే మనం దశమహావిద్యలు అంటాం. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకోబోతున్నాం. అవును, కరెక్ట్. 10. ఈ దైవిక జ్ఞానానికి 10 రూపాలున్నాయి. ప్రతి ఒక్క రూపం మనకొక యూనిక్ ఫిలాసఫీని, ఒక ప్రత్యేకమైన తత్వాన్నే నేర్పిస్తుంది. వింటుంటేనే వాటి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరుగుతోంది కదా. ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. దశమహావిద్యలు అంటే 10 వేర్వేరు దేవతలు కాదు, అసలు కాదు. వాళ్లంతా ఒకే పరాశక్తి యొక్క 10 విభిన్నమైన రూపాలు, 10 ఆస్పెక్ట్స్ అన్నమాట. ప్రతి రూపం ఈ విశ్వంలోనే ఒక గొప్ప జ్ఞానానికి, ఒక శక్తికి ప్రతీక. సో వాళ్ళని ఆరాధించడం అంటే ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించడమే. ఓకే, ఇక్కడ చూడండి. ఆ 10 మహావిద్యల పేర్లు: కాళీ, తార, త్రిపురసుందరి, ఇలా కమల వరకు. ఇందులో కాళీ యొక్క ఉగ్రరూపం నుంచి కమల యొక్క ప్రశాంతమైన సౌమ్య రూపం వరకు రకరకాల రూపాలున్నాయి. ప్రతి దేవత ఈ యూనివర్స్లోని ఒక స్పెషల్ పవర్ని, ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దారులు వేరైనా ఈ 10 మార్గాలు తీసుకెళ్లేది ఒకే గమ్యానికి. సరే, ఇప్పుడు మనం ఈ దశమహావిద్యలలో మొదటి దేవత, అందరికన్నా ముఖ్యమైన, ప్రాథమికమైన కాళీమాత గురించి తెలుసుకుందాం. శాస్త్రాలు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తాయి: దశమహావిద్యల ఉపాసన అనేది కాళీతోనే మొదలవ్వాలి. ఎందుకంటే ఆమె ఆద్యశక్తి, ఆది పరాశక్తి, అంటే అన్ని శక్తులకు మూలమామె. మిగిలిన 9 రూపాలు కూడా ఆమె నుంచే వచ్చాయి. ఆమె పేరు వెనుకున్న అర్థం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, సంస్కృతంలో కాల అంటే సమయం, టైం. ఈ సృష్టిలో ప్రతిదీ, చెట్లు, మనుషులు, గ్రహాలు అన్నీ కాలానికి లోబడే ఉంటాయి కదా. కాని కాళీ అంటే కాలానికి అతీతమైనది, టైంని కూడా కంట్రోల్ చేసే శక్తి. ఆమె టైమ్లెస్, ఆమె పరమసత్యం. సో కాళీమాత ఎంత గొప్పదో చెప్పడానికి ఈ పాయింట్స్ చాలు. ఆమె కేవలం ఒక దేవత కాదు, ఆమె సమస్త సృష్టికి మూలం, ఒరిజినల్ సోర్స్. ఎంతలా అంటే ఈ సృష్టిని నడిపించే త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు కూడా ఆమె చుట్టూ ఉండి ఆమె శక్తిని పొందుతారని చెప్తారు. అందుకే ఈ గొప్ప జ్ఞానమార్గంలో మొదటి అడుగు ఆమె ఉపాసనతోనే మొదలవ్వాలి. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ ఫిలాసఫీ గురించి, ఈ కాన్సెప్ట్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. బాగుంది. కాని ఈ జ్ఞానమంతా కేవలం పుస్తకాల్లో చదవడానికేనా?
కాదు గదా. ఒక సాధకుడు అంటే స్పిరిచువల్ జర్నీలో ఉన్నవాళ్ళు ఈ టీచింగ్స్ని తమ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఉపాసన అంటే బయట చేసే పూజలు కాదు. అది మన లోపల జరిగే ప్రయాణం, ఒక ఇంటర్నల్ జర్నీ. దీని అసలు ఉద్దేశమేంటంటే మన కాన్షియస్నెస్ని, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకోవడం. మరి ఈ ప్రయాణంలో ఫైనల్ గోల్ ఏంటి? అదే జీవన్ముక్తి. ఈ పదం వినడానికి కొంచెం బరువుగా ఉన్నా దాని అర్థం చాలా సింపుల్. జీవన్ముక్తి అంటే చనిపోయాక మోక్షం వస్తుందని ఎదురు చూడ్డం కాదు. కాదు, బ్రతికి ఉండగానే, ఈ జీవితంలోనే, ఈ శరీరంతోనే పూర్తి స్వేచ్ఛని, ఆనందాన్ని, జ్ఞానాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం. ఉపాసన అనేది ఈ అద్భుతమైన స్థితిని మనం చేరుకోవటానికి దారి చూపిస్తుంది. అయితే ఈ మార్గంలో నడవాలంటే ఏం కావాలి? 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది భక్తి, అంటే మనస్సులో నిజమైన ప్రేమ, డెడికేషన్ ఉండాలి. రెండవది సరైన గైడెన్స్, ఒక మంచి గురువు దగ్గర లేదా సరైన పుస్తకాల ద్వారా ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇక మూడోది మన గోల్ మీద క్లారిటీ ఉండాలి. ఆ లక్ష్యం జీవన్ముక్తి అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సరే, ఈ మొత్తం విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒకసారి ఆలోచించండి. ఒకే పరాశక్తి 10 విభిన్నమైన శక్తివంతమైన జ్ఞానరూపాలుగా కనిపించగలిగినప్పుడు ఆ దైవత్వంలో ఒక చిన్న భాగమైన మనలో ఎంత అనంతమైన శక్తి, ఎంత పొటెన్షియల్ దాగి ఉండాలి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.